చిరంజీవిపై కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు. ఈ ప్రచారాలు చేస్తున్న వారి వెనుక ఏ రాజకీయ పార్టీ ఉందో తమకు తెలుసన్నారు. పొత్తు ధర్మం కోసమే తాము సహనంతో ఉన్నామని, ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు తాము రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేశామని, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు అప్పుడేమయ్యారని ప్రశ్నించారు గాదె వెంకటేశ్వరరావు. ఆయన ఉన్నది ఆ రాష్ట్రంలో కాబట్టి పక్క రాష్ట్రం అన్నాడు. దానికి ఎవరికి పొడుచుకొచ్చిందంట. ఏంటి మీకు పొడుచుకొచ్చింది? ఇలా ఈ పొడుచుకొచ్చి ఈ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్న అందరూ చెప్తున్నాను, ఏంటి మీకు పొడుచుకొచ్చింది? ఏంటి దాంట్లో తప్పట్టేది? మీరు పక్క రాష్ట్రం కాదా? దాంట్లో తప్పట్టాల్సిన అవసరం ఏముంది? దాంట్లో ఆయనకు సంబంధించినటువంటి సినీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి అవార్డుల గురించి మాట్లాడాడు ఆయన. ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుందనే సందర్భంతో మాట్లాడాడు ఆయన. అది కూడా ఏమిటో నమస్కారాలతో చాలా వినమ్రంగా అడుగుతున్నానని చెప్పాడు. ఆయనకున్నటువంటి సంస్కారం అది. ఆయనకున్నటువంటి సంస్కారం ఎక్కడ, మీరెక్కడరా బాబు? అరే మీరు ఎవడన్నా ఒక్కడన్నా అడ్రస్ తెలుసా? మీరు ఎవడన్నా ఇవాళ ఉన్నాయి కదా అని చెప్పేసి యూట్యూబ్లో ఒకడు కూర్చొని మాట్లాడి అటేదో బయట తిప్పుకోవటము, దానికి 10 మంది లైక్లు చెప్తుందా? మీరు ఎవరికైనా తెలుసా? మీరు ఎవరికైనా? వీళ్ళందరికంటే ఏదో బాధేసేస్తుందంట వాళ్ళకి. ఏం బాధేస్తున్నారు మీ అందరికీ? ఇదే చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం లోపల పెడితే, ఇదే గుంటూరు జిల్లాలో మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం బంద్ చేస్తుంటే, ఆ బంద్ చేసి కేసులు మేము పెట్టించుకున్నాం. ఈ రోజుకి మా మీద కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ గిక్కున్న వాళ్ళందరూ ఏమైపోయారు? రోజున ఎవడన్నా బయటకు వచ్చాడు? మీరు ఎవడు కంటికి కనపడలేదు మీరందరూ. ఇవాళ దురద పడుతుంది మీ అందరికీ. దురద పడితే జాలం లోషన్ రాసుకుని ఇంట్లో కూర్చోండి. అంతకు మించి మీరు చిరంజీవి గారి గురించి మాట్లాడితే మా రియాక్షన్ కూడా ఇట్లాగా ఉంటుంది. మేము కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాం. వేళ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట కానీ, ఆయన మాట్లాడే మాట కానీ జవదాటి ముందుకెళ్ళట్లేం మేము. మీరందరూ ఎన్ని వేషాలు వేసినా కానీ ఇవాళ చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారో మాకు తెలీదా? రాజకీయ కుట్రలో భాగంగానే చిరంజీవిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు గాదె వెంకటేశ్వరరావు. కూటమిలో ఉన్నాం కాబట్టి ప్రతి అంశాన్ని సర్దుకుపోవాల్సిన అవసరం తమకు లేదన్నారు గాదె వెంకటేశ్వరరావు. 15 సంవత్సరాలు కూటమి ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటుంటే, సరే రాజకీయంగా మన పాత్ర ఏంటి అనేది కూడా పక్కన పెట్టి మేము ఎస్ అనుకుంటున్నాం. ఈరోజు కూడా దానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ గడిచిన 2 సంవత్సరాల్లో కూడా ఈ కూటమిలో మా పాత్రలో ఇబ్బందులైనప్పుడు కూడా ఇబ్బందులన్నీ కూడా దిగమింగుకొని మేము రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఈరోజు కూడా పొత్తు ధర్మంలో ముందుకెళ్తున్నాం తప్పితే ఎక్కడ కూడా చిన్న కాంట్రవర్సీ కూడా ఈరోజు వరకు కూడా పెట్టుకోవాలి. కానీ ఎవరైతే ఇవాళ వచ్చి చిరంజీవి గారి పేరుతో రకరకాలుగా మాట్లాడుతున్నారో, ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర కోణంలోనే నేను అభినందిస్తున్నాను. దీని వెనక కూడా ఒక రాజకీయ కుట్ర కోణం ఉందో దీనికి వెనక. అది ఎవరు చేస్తున్నారనేది ఈ మాట్లాడే పెద్ద మనుషులందరికీ కూడా తెలుసు. నిజాలు ఎప్పుడు కూడా కొంచెం కఠోరంగానే ఉంటాయి. ఏదో మేము ఉన్నాం కదని చెప్పేసి ప్రతిదీ సర్దుకుని పోవాల్సిన ఆవశ్యకత కూడా లేదు మాకు. జనసేన పార్టీ ఎక్కడ తప్పు ఉంటే అక్కడ తప్పు నిలదీస్తానని చెప్పి వచ్చామని చెప్తే, మేము తప్పు జరిగినప్పటికి కూడా సమర్థిస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాం, తప్పుని ఎప్పుడు కూడా సమర్థించాం.